హాయ్ అండి. ఇప్పుడు మనం ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్‌కి వచ్చాము. ఇది కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కొంత. ఈ గుడిలో శివుడు పంచలింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఏకాంబరేశ్వర స్వామి అంటారనమాట. మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. భూమిని సూచిస్తాడు కాబట్టి ఇది పృథ్వీలింగం. ఆలయ విగ్రహం మట్టితో చేశారంటండి. మూల విరాట్టు, ఉత్సవ విగ్రహం 2 మట్టితో చేసినవే. 40 ఎకరాల్లో ఉందండి ఈ గుడి మొత్తం. గుడిలో 1000 స్తంభాలు, 1008 శివలింగాలు, కోనేరు ఉన్నాయండి. గుడి మాత్రం చాలా బాగుంది. నందీశ్వరుడు అసలు ఎంత బాగుందో, పెద్దగా ఉన్నాడు నందీశ్వరుడు కూడాను. ఇంకా మాకు ఈ గుడంతా దర్శనం అయిపోయాక ఇంకా మేము బాగా నచ్చి చిన్న చిన్న పిక్స్ దిగామన్నమాట. ఈ గుడి అయితే చాలా బాగుంది. కోనేరు చూడండి ఎంత బాగుందో. ఏదేమైనా కూడా పురాతన కట్టడాల్లో అందం వేరే అండి, చాలా బాగుంటాయి. కోనేరు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో కదా. కన్స్ట్రక్షన్లో ఉందన్నాను కదా, ఇదే అన్నమాట. అవ్వండి, సన్సెట్ సూపర్ కదా. కొబ్బరి చెట్ల మధ్యలో ఎంత బాగుందో చూడండి. 3500 సంవత్సరాల వయసు గల చెట్టు కాండం అద్దంలో భద్రపరిచారండి ఇక్కడ గుడి లోపల. ఇంకా పిక్స్ అన్నాను కదా, ఇవి ఇలా చిన్న చిన్న పిక్స్ దిగాము. ఇక గుడి మాత్రం చాలా బాగుంది. నేనైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఇక ఇలా కొన్ని పిక్స్ దిగాక చిన్నగా మళ్ళీ తిరుతునికి స్టార్ట్ అయిపోయామండి ఇంకా మేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.